కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కార్మికులకు కనీస వేతన చట్టం అమలుకు ఉత్తర్వులు ఇవ్వడం పట్ల కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులిగారి మల్లేశం గౌడ్ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాగులిగారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాలను పెంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి నిర్ణయంతో తెలంగాణలోని 1,11,00,000 మంది కార్మికులకు శుభవార్త అందిందన్నారు. కార్మికుల కనీస వేతనాల పెంపు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. కనీస వేతనాలు పెంచిన శుభ సందర్భంగా ముఖ్యమంత్రి కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాంపూర్ సర్పంచ్ నెల్లి సంగమేశ్వర్, తుక్కాపూర్ మాజీ సర్పంచ్ శ్రీశైలం, కాంగ్రెస్ నాయకులు బాలరాజ్, ఉపేందర్ గౌడ్, అక్రమ్, సమీర్, ఆంజనేయులు, పాషా ఖాద్రి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో ఏళ్ల ఎదురు చూస్తున్న కార్మికుల జీవితాల్లో వెలుగు నింపాలనే ఒక దృఢ సంకల్పంతో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు సహచర మంత్రివర్గం మరియు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో నిన్ననే తీసుకున్న నిర్ణయం పట్ల కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 1,11,00,000 మంది కార్మికుల జీవితాల్లో వెలుగు నింపడానికి ఏదైతే ఇది కనీస వేతనం పెంచే చట్టం చేసి దాన్ని కనీస వేతనం కార్మికులకు పెంచడం జరిగింది. ఇట్టి సందర్భంగా కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి వారిని ఘనంగా మేము కొలుచుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు తీసుకున్న నిర్ణయం గత ప్రభుత్వాలు ఎక్కడ కూడా కనీస వేతనం అనే ఆలోచన లేకుండా ఇన్ని రోజులు కార్మికులు చాలా అవస్థలు ఎదుర్కొన్నారు. ఇది స్కిల్డ్, అన్స్కిల్డ్ అనే హై స్కిల్డ్ మరియు 4 కేటగిరీలో వీళ్ళకు జీతాలు పెంచడం జరిగింది. కనీస వేతనం అంటే ఈరోజు ఈ విధంగా ఈ పెంచిన జీతాల వల్ల భవన నిర్మాణ కార్మికులు కానీ 10వ తరగతి పాస్ అయ్యి ఇక్కడున్న ఇండస్ట్రీ జోన్లలో పనిచేసే కార్మికులకు కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ పెంచిన జీతాలతోటి సామాన్యులు వాళ్ళు పెరిగిన వస్తువుల ధరల బట్టి చూసుకుంటే ఈ పెంచిన జీతాలు వాళ్ళకు సరిపోతాయి. ఈ విధంగా పేదరిక నిర్మూలన కూడా చేసే విధంగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల యావత్ తెలంగాణ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంత మంచి నిర్ణయాన్ని తీసుకొని తెలంగాణ ప్రజలకు ఇన్స్టిట్యూట్గా రోల్ మోడల్గా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కనీస వేతనం అంటే 16,000 రూపాయలు పెంచడం అనేది చాలా మంచి కార్యక్రమము. ప్రతి పేదవాడు కూడా తలెత్తుకొని జీవించి పనిచేసే చోట గౌరవ వేతనం 16,000 రూపాయలు తీసుకునే విధంగా రూపకల్పన చేయడం ఎంతో శుభసూచకం. కనీస వేతనం 16 నుంచి 20,000 పెంచడం అనేది మామూలు విషయం కాదు. ఈ చట్టం వల్ల భవన నిర్మాణ కార్మికులు మరియు తాపీ మేస్త్రీలు, సెంటరింగ్ మేస్త్రీలు, కంపెనీలో పనిచేసే వాచ్మెన్ల కాడికి వెళ్ళి మొదలు పెడితే అన్ని కేటగిరీల వారికి 4 కేటగిరీల వారికి ఇది ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మండల కేంద్రానికి నాతో పాటు ఇచ్చేటువంటి రాంపూర్ సర్పంచ్ నెల్లి సంగమేశ్వర్, తుక్కాపూర్ మాజీ సర్పంచ్ శ్రీశైలం మరియు మాజీ డైరెక్టర్ పిఎస్సిఎస్ బాలరాజు, అంజన్న, మన కృష్ణన్న, మరి కృష్ణాపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీశైలం భాస్కర్, మైనార్టీ సెల్ నాయకులు ఫహాద్, రాంపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు నాగరాజు, మరి ఉపేందర్, మరి వరిగొంత మాజీ ఉప సర్పంచ్ విజయ్, పేరు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు.